అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మియాపూర్లోని మయూరి నగర్లో ఒక అపార్ట్మెంట్లో ఒక కన్న తల్లి 6 నెలల పాపని తీసుకొని ఆ బిల్డింగ్ మీద నుంచి 6 అంతస్తుల బిల్డింగ్ మీద నుంచి దూకి చనిపోవడం జరిగింది. చాలా దారుణమైన ఘటన. ఈ మధ్య కాలంలో మరి ఏం ఏం జరిగిందో ఇంట్లో కూడా ఎవ్వరికీ తెలియదు. ఆమె 6 అంతస్తుల బిల్డింగ్ నుంచి దూకి అంటే చిన్న పిల్లని 6 నెలల పాపని వేసుకొని దూకింది అంటే మరి ఇంట్లో కలహాలా లేదా బయట నుంచి ఏమన్నా ప్రెజరా లేదా ఆఫీస్ ప్రెజర్, అసలు ఏం జరిగిందో కూడా తెలియట్లేదు. ఆఫీస్ ప్రెజర్ అయితే పాపం తీసుకొని దూకాల్సినంత అవసరం కూడా లేదు. వాళ్ళ ఆమెకి 2 పిల్లలు. ఈషా 37 ఇయర్స్ అంట ఆమెకి. సో యాక్చువల్లీ పెద్ద పాపని వాళ్ళ భర్తని బయటికి పంపించిందంట. డిమార్ట్ కని పంపించి తను వెళ్ళగానే ఒక సూసైడ్ లెటర్ రాసిందంట. నేను డిప్రెషన్లోకి వెళ్తున్నాను, నా చావుకి ఎవరు కారణం కాదు అని చెప్పేసి అలాంటి ఒక లెటర్ రాసి దూకి చనిపోవడం జరిగింది. ఈ ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఆ ఫెన్సింగ్ మీద పాప పడి ఆ పాపకి అసలు ఏ ప్రాణాపాయం జరగలేదు. ఆమె డైరెక్ట్గా ఇట్లా హిట్ అయింది. ఇది ఇక్కడ ఏమంటారు, అది ఉంది కదా మన టైల్స్ ఉన్నాయి కదా, దానికి తగిలి ఆమె డైరెక్ట్గా స్పాట్ డెడ్ అయిపోయింది, చనిపోయింది. సో వెంటనే సౌండ్ వచ్చింది ఏంటి అని చెప్పేసి వాళ్ళందరూ ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ వెళ్ళి చూసి హాస్పిటల్కి తరలించేలోపు అప్పటికే ఆమె చనిపోయింది. పాప మాత్రం సేఫ్గా ఫెన్సింగ్ ఉందో ఒకసారి మీరు లోనికి వెళ్ళి చూపిస్తాను రండి. ఆ ఇన్సిడెంట్, ఆ ప్లేస్ అదంతా నేను క్లియర్గా చూపిస్తాను, ఒకసారి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడు లోనికి వచ్చేసాం కదా, ఈ ప్లేస్లోనే దాదాపు 6 ఫ్లోర్లు మీరు చూడొచ్చు. పైకి వెళ్ళిపోయి ఆమె మరి వీళ్ళు ఇక్కడ వాళ్ళు కూడా కాదు, టెర్రస్ మీద నుంచి దూకేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, నాగ్పూర్కి చెందిన వాళ్ళు అని చెప్తున్నారు. సో ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. ఆమె మరి ఎందుకు ఇలాంటి డిప్రెషన్లోకి వెళ్ళి చనిపోయిందో తెలియదు కానీ, సో ఇక్కడ ఈ ఫెన్సింగ్ ఉంది కదా, ఈ ఫెన్సింగ్ మీద పాప పడింది. ఆ పాప పడిన తర్వాత ఇక్కడ నుంచి ఈ ఫెన్సింగ్ మీద పాప పడింది. ఆమె డైరెక్ట్గా ఈ ప్లేస్లోనే పడి కొంచెం సడన్గా ఈ హార్డ్ హిట్ అవ్వడంతో ఆమె చనిపోవడం జరిగింది. స్పాట్ డెడ్. వాళ్ళందరూ చూసి షాక్లో ఉన్నారు. వాళ్ళు కూడా వెంటనే హాస్పిటల్కి తరలించారు. వాళ్ళ హస్బెండ్కి కాల్ చేస్తే మరి ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఇన్సిడెంట్ అయితే ఇక్కడే జరిగింది. మొత్తం బ్లడ్ అయిపోయిందంట. పాప మాత్రము కొంచెం సేఫ్గా చేతికి జస్ట్ ఏదో ఫ్రాక్చర్ అయిందని చెప్తున్నారు. పాప ఇప్పుడు సేఫ్గానే ఉందని అంటున్నారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఈ ఫెన్సింగ్ ఉంది కదా, ఈ రెండింటికి మధ్యలో పడడం వల్ల పాపకి కొంచెం ఏం అవ్వలేదు. ఒకవేళ ఆ పాప ఈ వాల్ మీద పడ్డా కానీ లేదు ఇక్కడ తల్లితో పాటు ఇక్కడ పడ్డా కానీ పాప కూడా కొంచెం ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉండేది. మరి వాళ్ళకి వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. వాళ్ళ పెద్ద కూతురు ఉంది, మళ్ళీ 2 ఆడపిల్లలు. పెద్ద కూతుర్ని ఫాదర్ని డిమార్ట్కి వెళ్ళమని చెప్పిందంట. వాళ్ళు వెళ్ళగానే అరౌండ్ 3 నుంచి 3:30 మధ్యలో వాళ్ళు ఇక్కడ నుంచి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. మరి ఇంటర్నల్గా ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అవన్నీ పోలీస్ వాళ్ళు కేసు నమోదు చేసుకొని ఫోను అవన్నీ చెక్ చేస్తే తప్ప ఇంకా తెలియని పరిస్థితి. ఎందుకు బాధపడుతున్నారు, ఏంటి ఆమె డిప్రెషన్ ఏంటి అని చెప్పేసి. సో ఆమె అయితే నిజంగా మరి 6 నెలల పాపని వేసుకొని దూకేయడం అంటే ఎంత ఏదో జరిగి ఉంటుంది అని చెప్పేసి అనుమానం కూడా వ్యక్తం అవుతుంది. మరి దీనికి సంబంధించి ఇంకా వివరాలు అయితే బయట తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే పాప సేఫ్గానే ఉంది. పోలీస్ వాళ్ళు ప్రాథమిక విచారణ తర్వాత కస్టడీలోకి తీసుకొని వాళ్ళ హస్బెండ్ కానీ అసలు ఆ ఫోన్లు కానీ అసలు ఏం జరిగిందో, ఆఫీస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఇవన్నీ కలిపి తర్వాత అయితే తెలిసే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మొత్తం చూసుకోవచ్చు అపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంటే ఇక్కడ ఇదే పడింది కానీ ఇక్కడ వాళ్ళని అడిగితే కానీ వాళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఎలాంటి గొడవలు లేవు, వాళ్ళందరూ చాలా కామ్ అండ్ సెక్యూర్గా ఉంటారు, చాలా మంచిగా ఉంటారు, ఎప్పుడు గొడవ పడే వాళ్ళు కాదు, వెల్ ఎడ్యుకేటెడ్, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, వాళ్ళకైతే ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు. ఒకసారి ఎవరన్నా వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం చుట్టుపక్కల వాళ్ళని. ఏమోనండి, మేము ఇక్కడ పెయింట్ వేస్తున్నారండి బిల్డింగ్ కి. మేము ఇక్కడేమో పెయింట్ వేసుకుంటూ కూర్చుంటే మేము చూసుకుంటున్నాం. పెయింట్ అబ్బాయి కూడా సౌండ్ ఏదో కొంచెం సౌండ్ వచ్చిందంట. మేమేమో ఏంటి సౌండ్, ఎన్ని లగేజీలు ఉన్నాయి కండి, ఏమైనా పని ఏమనుకున్నాం. గుమ్ముక్కుని సౌండ్ వస్తే ఆ పని చేసే అబ్బాయి ఏమో ఎవరో ఏదో పైనుంచి పడేసారనుకుంటా ఆంటీ అన్నాడండి. తర్వాత 3:00 అండి, 3:10 అయిందండి. అప్పుడు సారి పెయింట్లు వేస్తున్నారని అటు పార్కింగ్ లో సారి బండి అక్కడ పెట్టుకున్నారండి. బండి తీసుకుందామని సార్ వచ్చారు. వచ్చేసరికి మేడం గారు అక్కడ ఎవరో ఎట్ట పడిపోయి ఉంటే పక్కనండి పడిపోతే వెంటనే ఎవరో వరాలు ఆయనకి వేసేస్తున్నాడు. వరాలు ఎవరో పడిపోయారు. మేము పిల్లలు సైకిల్ దొక్కుతుంటారు కండి, ఆ నైట్ డ్రెస్ లో ఉన్నారు, పిల్లలు ఎవరన్నా పడిపోయారేమో అనుకున్నాం.
ఇంత వెళ్ళి చూస్తే బ్లడ్ వెళ్ళిపోతా ఉందండి. చూస్తే ఇంకా అప్పుడు కన్ఫ్యూజ్ అండి, ఎవరికి అర్థం కావట్లా మనిషిని చూస్తే. అప్పుడు నేనే చేస్తాను 6 పని. చూస్తే పలానా పొద్దున మేడం గారు డ్రెస్ తోటి ఉన్నారండి అన్న. భర్తనంట సరుకులు తెమ్మని డిమార్ట్ కి పంపించారంటండి. పాపను ఆమె డిమార్ట్ కి వెళ్ళారు ఆయన. అప్పుడు ఫోన్ చేస్తే సార్ వచ్చారండి. ఇక జరిగింది అదండి, మనకి ఇంట్లో ఏం జరిగిందో తెలియదు. హాస్పిటల్ తీసుకెళ్లారు, తీసుకెళ్ళారు. అంబులెన్స్ వచ్చింది. చిన్న పాప హాస్పిటల్ లోనే ఉందండి. అబ్జర్వేషన్. పాప ఏమో అటేమో పడిపోయిందండి, అవతల పడ్డారు. పాపకంటూ ఏమి ప్రాబ్లం ఏమీ లేదండి, అంతా బానే ఉంది. పాప కింద ఎలా పడిపోయారండి. పాప మాత్రం దెబ్బలో కొంచెం ఏదో చెయ్యేదో ప్రాబ్లం అన్నారంటండి. మరి తెలియదు సార్, పైనుంచి దూకారు కదా, మేము చూడలేదండి. కింద నుంచి బకెట్ పట్టుకుని వెళ్ళారండి. ఎప్పుడన్నా గొడవలు పట్టడం కానీ ఇబ్బంది వాళ్ళు ఇప్పుడు సెలవులకి వెళ్ళి నిన్నే మన 1వ తారీఖున వచ్చారండి. ఇంటికి వెళ్ళి వచ్చారండి, 1వ తారీఖునే వచ్చారు.